ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అప్పు అయితే ముత్తైదువులందరికీ అన్నం పెడుతూ ఉంటుంది. అది చూసిన ధాన్యలక్ష్మి అయితే, "అప్పు నువ్వేం చేస్తున్నావు? ముందు ఆకులోనే పప్పో ఇంకా ఏదో ఎయ్యాలి. అంతేగాని ముందు అన్నం పెట్టేస్తున్నావు. నీకు ఇంటికి వచ్చిన అతిథుల్ని ఎలా చూసుకోవాలో కూడా తెలియదా?" అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే, "అప్పు మీ అమ్మ నీకు కనీసం ఇది కూడా నేర్పలేదా? నిన్ను ఇలా పెంచిందేంటి మీ అమ్మ" అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది. అయినా ముత్తైదువులు ఇంటికి వస్తే వాళ్ళకి అన్నం పెట్టి పంపించాలే కానీ పిండాకుడు పెట్టినట్టు పెడుతున్నావు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అయినా నువ్వు ఇంటికి తగిన కోడలివి కాదు అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య, కవి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అప్పు చేసిన ఈ చిన్న తప్పుకి ఇన్ని మాటలు అనాలా అని చెప్పేసి అయితే కళ్యాణ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అప్పు వాళ్ళ అత్తయ్య మాత్రం, నీకు ఏమీ రాదు. ఇలాంటి దాన్ని ఎలా పెళ్లి చేసుకున్నాడో ఏంటో నా కొడుకు నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసి అయితే కళ్యాణ్‌ని కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే, "నువ్వు ఈ ఇంటికి అసలు కోడలుగానే సరితూగవు. అలాంటిది ఎలా చేసుకున్నాడో నాకు అర్థం కావటం లేదు నిన్ను. ఈ ఇంటికి వచ్చిన ముత్తైదువుల్ని, బంధువుల్ని ఎలాగైనా చూసుకుంటావు" అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మి వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చి, "వాడికి ఇష్టపడి తనని పెళ్లి చేసుకున్నాడు. అలా అని ఇప్పుడు వాడిని దూరం పెడతామా? వాడు ఈ ఇంట్లోనే ఉంటాడు. అప్పు, కళ్యాణ్ వాళ్ళు ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉండాలి. ఎవరు ఏమనుకున్నా సరే వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం వాళ్ళ అత్తయ్యని చాలా కోపంగా చూస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్